హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజ్ఞా జీకే గ్రూప్. ఈ వీడియోలో మనం అక్టోబర్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 1, 2023న మాల్దీవులకు అధ్యక్షుడిగా డాక్టర్ మొహమ్మద్ ముయిజ్జు ఎన్నికయ్యారు. 2023 న్యూజిలాండ్ సాధారణ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రిగా క్రిస్టోఫర్ లక్సన్ ఎన్నికయ్యారు. భారతీయ సంతతికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జోయితా గుప్తా నెదర్లాండ్స్లో ప్రతిష్టాత్మక స్పినోజా బహుమతి, ఇది డచ్ సైన్స్లో అత్యున్నత గౌరవంను అందుకున్నారు. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ నుండి ఉత్తమ పర్యాటక గ్రామం గుజరాత్లోని తోర్డో గ్రామం. తరువాత భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ అజయ్ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఇజ్రాయెల్ నుండి భారతీయుల పునరాగమనాన్ని సులభతరం చేయడం. 2023లో ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్న సమయంలో ఈ భారతీయుల్ని తిరిగి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్ను భారతదేశ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ యొక్క 2023 సంబంధించిన ఆపరేషన్లు మనం ఒక షార్ట్ వీడియో తయారు చేసాం, అది షార్ట్స్లో ఉంటుంది, చూడండి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్సీ అక్టోబర్ 23, 2023న భారతదేశాన్ని సందర్శించారు. ఇటీవల 2 ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదాను మంజూరు చేయబడ్డాయి. అవి ఐర్కాన్, తర్వాత రైట్స్. ఎక్సర్సైజ్ కజిన్ 2023 ఇండియా మరియు కజకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, ఇది ఓటార్ కజకిస్తాన్లో జరిగింది. అక్టోబర్ 30 నుండి నవంబర్ 11 వరకు ఈ విన్యాసాలు జరిగాయి. భారత వైమానిక దళానికి LCA తేజస్ యుద్ధ విమానం ట్విన్ సీటర్, అంటే 2 సీట్లు కలిగి ఉన్న వేరియంట్ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL అందజేసింది. భారత వైమానిక దళం 8 అక్టోబర్ 2023న 91వ వార్షికోత్సవాన్ని ప్రయాగ్రాజ్, UPలో జరుపుకుంది. భారతదేశం యొక్క మొదటి స్వదేశీ సెమీ హై స్పీడ్ ప్రాంతీయ రైలు వ్యవస్థ పేరు ర్యాపిడెక్స్, ఇది ఢిల్లీలో ప్రారంభించారు, న్యూఢిల్లీలో. తర్వాత గాంధీనగర్లో కలోల్ సమీపంలో దేశంలోని మొట్టమొదటి నానో DAP లిక్విడ్ ప్లాంట్ను IFFCO ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కార్పొరేటివ్ లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేశారు. తాజా సమాచారం ప్రకారం భారతదేశంలో దాదాపు 40 కోట్ల మంది యువకులు వయస్సులోపు ఉన్నవారు 15 నుండి 29 సంవత్సరాల సమూహం మధ్య ఉన్నవాళ్ళే. సివిజిల్ యాప్ యొక్క ప్రయోజనం ఏమిటి? ఇది దేనికి సంబంధించిందంటే ఎన్నికల దుర్వినియోగాన్ని నివేదించడానికి సంబంధించింది. ఓకే. ఆ తర్వాత భారత ఎన్నికల సంఘం అందించే సౌకర్యం, వ్యక్తులు ఇంటి ఓటింగ్ని ఉపయోగించడానికి అర్హత ప్రమాణం ఏమిటి? అంటే వ్యక్తులు ఇంటి నుండి ఓటింగ్ వేయొచ్చు. అది ఎవరికంటే డి, దానికి ఆన్సర్ 80 మరియు అంతకంటే ఎక్కువ వయసు గల సీనియర్ సిటిజన్లు మరియు 40% వైకల్యం కలిగి ఉన్న వ్యక్తులు ఈ యొక్క సౌకర్యాన్ని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల నేర చరిత్రపై సమాచారం అందించడానికి నో యువర్ క్యాండిడేట్ KYC మొబైల్ అప్లికేషన్ను భారత ఎన్నికల సంఘం అభివృద్ధి చేసింది. తర్వాత పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3పై పోర్టల్ మరియు ప్రత్యేక మాడ్యూల్స్పై పోర్టల్ వెబ్ను ప్రారంభించారు. దాని పేరు అప్నా చంద్రయాన్.
ఈ యొక్క వెబ్ పోర్టల్ విద్యార్థులకు కార్యాచరణ ఆధారితమైనది, క్విజ్లు మరియు పజిల్స్ వంటి సపోర్ట్ మెటీరియల్ను అందిస్తుంది. తర్వాత ఇటీవల విద్యా మంత్రిత్వ శాఖ మరియు భారత ప్రభుత్వం అపార్ ఐడిని ప్రారంభించింది. అపార్ ఐడి యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఐడి. అపార్ ఐడిని వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డు అని కూడా అంటారు. దీని యొక్క లక్ష్యం ఏంటంటే విద్యార్థులకు విద్యా సంబంధ డేటాను డిజిటల్గా కేంద్రీకరించడం, డిగ్రీలు, స్కాలర్షిప్లు, రివార్డులు మరియు ఇతర క్రెడిట్లు ఒక చోట డిజిటల్గా కేంద్రీకరించటం. తర్వాత వరల్డ్ ఫుడ్ ఇండియా 2023 భారత ప్రభుత్వ ఆహార శుద్ధి మరియు ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వరల్డ్ ఫుడ్ ఇండియా 2023ని ప్రగతి మైదాన్ న్యూఢిల్లీలో నవంబర్ 3 నుండి నవంబర్ 5 వరకు జరిగింది. తర్వాత భారతదేశపు మొట్టమొదటి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ హైదరాబాద్లో హెల్త్ వే పేరుతో ప్రారంభించారు. దేశంలోనే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ తరగతి గదులను అందుబాటులోకి తెచ్చిన మొదటి జిల్లాగా ఏ జిల్లా నిలిచింది? అంటే స్మార్ట్ తరగతి అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్. అది బరేలీ, ఇది యూపీలో ఉంది. భారతదేశపు మొదటి చిత్తడి నేల నగరం ఉదయ్పూర్, ఇది ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. భోపాల్లోని మహిళా టానా ఐఎస్ఓ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ పొందిన దేశంలోనే మొదటి మహిళా పోలీస్ స్టేషన్గా అవతరించింది. అక్టోబర్ 21 నుండి 22 వరకు 2023 యాంథూరియం ఫెస్టివల్ను మిజోరాం జరుపుకుంది. తర్వాత అమేజ్ 28 పేరుతో 3D ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించిన మొదటి భవనాన్ని కేరళ రాష్ట్రం ప్రారంభించింది. ఈ 3Dకి సంబంధించిన 3D ప్రింటింగ్ టెక్నాలజీకి సంబంధించిన వాటిని ఈ మధ్య మనం తరచూ వార్తల్లో చూస్తున్నాం. కాబట్టి వీటిపై తప్పనిసరిగా ఒక క్వశ్చన్ని, ఒక ప్రశ్నను మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామినేషన్లో. కాబట్టి ఈ 3D ప్రింటింగ్ సంబంధించి గుర్తుపెట్టుకోండి. అవి కొన్ని 3D టెక్నాలజీకి సంబంధించిన వాటితో నిర్మించినవి కొన్ని ఉన్నాయి, అవి చూద్దాం. 3D ప్రింటెడ్ గృహాలు సైనికుల కోసం ఇండియన్ ఆర్మీ తయారు చేసింది. ఇది అహ్మదాబాద్లో ఈ 3D ప్రింటెడ్ గృహాలు ఉన్నాయి. తర్వాత 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ బెంగళూరు, దీనిని L&T లార్సెన్ అండ్ టర్బో మరియు IIT మద్రాస్ వారు నిర్మించారు దీన్ని. తర్వాత 3D ప్రింటెడ్ దేవాలయం టెంపుల్, ఇది తెలంగాణలో ఉంది. తర్వాత 3D ప్రింటెడ్ కార్నియా అంటే నల్లగుడ్డు, దీన్ని తయారు చేసింది IIT హైదరాబాద్. 3D ప్రింటెడ్ క్రయోజెనిక్ ఇంజన్ ధవాన్ 2 పేరుతో స్కైరూట్ ఏరోస్పేస్, ఇది స్టార్టప్ కంపెనీ, అది తెలంగాణలో ఉంది. తర్వాత 3D ప్రింటెడ్ సూపర్ అలాయ్ అంటే అధిక ఉష్ణోగ్రతలను అది స్వీకరిస్తుంది. దాని పేరు ఏంటంటే GRX 810ను నాసా అభివృద్ధి చేసింది, గుర్తుపెట్టుకోండి. తర్వాత 141వ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క సెషన్ 15 నుండి 17 అక్టోబర్ 2023న ముంబైలో జరిగింది. ఓకే. 2028 ఒలింపిక్స్లో క్రికెట్ ఏ ఫార్మాట్లో ఆడబడుతుంది? దీనికి ఆన్సర్ T20 ఫార్మాట్లో. క్రికెట్ను ఒలింపిక్స్లో 1900 సంవత్సరంలో ప్రదర్శించబడింది. భారతదేశం ఏ సంవత్సరం ఒలింపిక్ క్రీడలను ఆతిథ్యం ఇవ్వాలనుకుంటుంది? 2006లో ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ వేలం వేయనుంది.
ఆసియా క్రీడలు సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 8, 2023 వరకు ఆసియా క్రీడలు జరిగాయి. భారత్ విజయం 107 పతకాలు రికార్డు. 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలు సాధించింది. అత్యధిక పతకాలు చైనా సాధించింది. ఈ విధంగా ఉంది పతకాల పట్టిక. మన భారతదేశం 4వ ర్యాంకులో ఉంది 107 పతకాలతో. ఆసియా క్రీడల్లో ఫైనల్లో మహిళల జావెలిన్ త్రోలో ఎవరు బంగారు పతకం సాధించారు? అన్ను రాణి. మహిళల విభాగంలో జావెలిన్ త్రో ఫైనల్ 62.92 మీటర్ల రికార్డుతో అన్ను రాణి స్వర్ణం సాధించింది. ఈమె జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన మొదటి భారతీయ మహిళ. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో మహిళల 5000 మీటర్ల రేసులో ఎవరు బంగారు పతకాన్ని గెలుచుకున్నారు? పరుల్ చౌదరి. మహిళల 5000 మీటర్ల రేసులో పరుల్ చౌదరి స్వర్ణం కైవసం చేసుకుంది. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో పురుషుల జావెలిన్ త్రోలో ఎవరు బంగారు పతకాన్ని గెలుచుకున్నారు? నీరజ్ చోప్రా. ఈ నీరజ్ చోప్రాకి సంబంధించి తరచూ వార్తల్లో వినపడుతున్న ఒక అథ్లెట్ పేరు, దేశం గర్వించదగ్గ పేరు. ఆయన గురించి ఒక వీడియో ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, మన ఛానల్లో ఉంది, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత జ్యోతి సురేఖ వెన్నం మరియు ఓజాస్ డియోటలే ఏ క్రీడలో బంగారు పతకం సాధించారు? ఆర్చరీ మిక్స్డ్ టీమ్. ఓకే. ఆసియా క్రీడలు 2023 భారతదేశానికి అత్యధిక పతకాలు అందించిన క్రీడ ఏది? అథ్లెటిక్స్. బంగారు పతకం 6 పతకాలు, రజతంలో 14 పతకాలు అందించింది, కాంస్యం 9 పతకాలు అందించింది. మొత్తం 29 పతకాలు ఓన్లీ అథ్లెటిక్స్ వాళ్ళు ఈ ఆసియా క్రీడల్లో సాధించారు. తర్వాత ఈ ఆసియా క్రీడలు అయిపోయిన వెంటనే 4వ ఏషియన్ పారా క్రీడలు, ఇది అక్టోబర్ 22 నుండి 28 వరకు జరిగాయి. హాంగ్జౌ చైనాలోనే జరిగాయి. వాటి గురించి చూద్దాం. చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఆసియా పారా ఒలింపిక్స్ 2023 భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 111. ఓకే. ఇందులో మొదటి ర్యాంకులో చైనా ఉంది, 521 సాధించింది. మన భారతదేశం 111, 29 బంగారు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలు సాధించింది. కార్తికేయ మురళి ప్రపంచ నెంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్పై అక్టోబర్ 2023న ఖతార్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో విజయం సాధించారు. ఇంతకుముందు ఈ మ్యాగ్నస్ కార్ల్సన్ని విశ్వనాథన్ ఆనంద్ మరియు పెంటల హరికృష్ణ, వీరిద్దరి తర్వాత కార్తికేయ మురళి 3వ వ్యక్తిగా అతనిపై విజయం సాధించారు. గుర్తుంచుకోండి, 3వ వ్యక్తి ఎవరు? కార్తికేయ మురళి. తర్వాత 2023 బ్యాడ్మింటన్ అబుదాబి మాస్టర్స్లో టోర్నమెంట్ అక్టోబర్ 24, 2023న మహిళల సింగిల్స్ టైటిల్ను ఉన్నతి హూడా గెలుచుకున్నారు. ఇంతవరకు అక్టోబర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసాం. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.